నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కుల మత వర్గ విభేదాలు లేకుండా వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 13వ డివిజన్ పరిధిలోని కబాడిపాలెంలో మన ఒంగోలు మన వాసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ నాయకులు కార్యకర్తలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలినేని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జనరంజక పాలన అందించారని బాలినేని కొనియాడారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగించిందని పేర్కొన్నారు. ఒంగోలు నగరాన్ని 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దీనికి అడ్డంకులు ఎదురైనా టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా కల్పించారు. అయితే పేదల సంక్షేమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి టీడీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసపల్లి రాజేష్, మేయర్ గంగాడ సుజాత, వాడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక చూస్తా దగ్గర క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సౌత్ బైపాస్ రోడ్డులోని D6 ఎక్సోటికా ప్రాంగణంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. కార్యక్రమంలో సినీ గాయని గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, సింగర్ రాజేశ్వరి, సింగర్ రమేష్, జైకర్ పాడిన పాటలు ఉత్సాహాన్ని నింపాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్ ప్రదర్శించిన కామెడీ స్కిట్స్ కడుపుబ్బా నవ్వించాయి.
యాంకర్ శ్యామల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందువల్ల భోజనం చేస్తాయి, చక్కగా పాలిస్తాయి. పిల్లకాయలకి పాలకి ఇబ్బంది లేకుండా ఓం మహాశక్త్యై నమః అస్తే నమః. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాగుంట రాఘవరెడ్డి, తాత ప్రసాద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కనమర్లపూడి హరిప్రసాద్, మువ్వల నాగరాజు, టంగుటూరి రంగస్వామి, గుర్రం రంగనాథ్, స్వామి సత్యనారాయణ, గార్లపాటి బ్రహ్మయ్య, అమరా సత్యనారాయణ, నూకల శ్రీనివాసరావు, చీదెళ్ల ప్రసాద్, నల్లమల్లి బద్రీనాథ్, జమిలి పవన్ కుమార్, కుంకిమళ్ల శ్రీనివాసరావు, వాసవి ప్రియదర్శిని, కవితారాణి తదితరులు ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. దేశ ప్రధానిగా చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుంట విధంగా వారి సత్యంగా ఉండి మీ వయసులకు ఏదో లానే ఆర్యవైశ్యుల ఐక్యత, ఓటే లానే ఆర్యవైశ్యుల ఐక్యత. అదేవిధంగా తాతా ప్రసాద్ అన్న కూడా ఈరోజు వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదే రకంగా ముందుగా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ ఏర్పరిచిన ఈ కార్యక్రమాల్లోకి విచ్చేసిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతున్నాను. ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి గారు ఉన్నారు, జనసేన నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. అందరూ కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మొదటిసారిగా మాగుంట కుటుంబం తరఫున వాసవి క్లబ్ వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ శుభ స్వాగతం ప్రియ పరిపాలక అయ్యగారు ఏం చేస్తున్నారు లోపట? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోరణాలు కట్టాలు అందుతాయా? అందవు. విషయం ఏంటి? ఇవాళ పాపకి పెళ్లి చూపులు. ముందు ఏ పాపో చెప్పు. పెద్ద పాప, చిన్న పాప, మధ్యలో పాప. బాబు గారు, ఈ ఒంగోలు అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. అంటే పాల ప్యాకెట్లు వేసేవాడు? పాల ప్యాకెట్ వేసేవాడు కాదురా, మహేష్ బాబు గారు లా ఉంటాడు. అమ్మా, మహేష్ బాబు ఓకే. ఇద్దరు కలిసి నుంచుంటే అద్భుతం. రోహిణి ప్లీజ్. థ్యాంక్ యూ. లయాన్ని ముందే ఉన్నారు. హాయ్ చెప్పు. సారీ, వీళ్ళు వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఈ జాబ్ మీదే. అడుక్కోవాలా? ఓకే ఓకే, రికమెండేషన్ ఏం చేయలేము. ఓకే, మొదటి ప్రశ్న.
పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబే కావాలి. కూర్చో. నేను అడుగుతున్నావు కదా, పంచ పాండవులు ఎంతమంది? మా అత్త మగుళ్ళు. నగరంలోని 3వ డివిజన్ బలరాం కాలనీలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలినేని చేత పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, మస్తానీ సుల్తాన్, అమర్, శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, శివ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం. కుల మతాలకు అతీతంగా అర్హతే కొలమానంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. 9-10 డివిజన్లలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9వ డివిజన్లో అభివృద్ధి పనులను అత్యధికంగా చేపట్టినట్లు సచీదేవి తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వాసన్న విజయానికి సిద్ధమా అని అడగగా సిద్ధం అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. స్త్రీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి అందరి బంధువుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పొందారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వార్డు చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి మాట్లాడుతూ వాసన్నకు అండగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుపేదలందరికీ 25,000 ఇళ్ల పట్టాలు వాసన్న అందజేశారని కొనియాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైద్యం, పింఛన్ పరంగా తన సొంత నిధులతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. వాసన్న, జగనన్నలకు మనం అందరం తోడుగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, కార్పొరేటర్లు వెన్నపూస శోభారాణి, వెంకటరెడ్డి, నగర అధ్యక్షుడు కటారి శంకర్, సువర్ణ, డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, కార్పొరేటర్ కృష్ణలత, వైసీపీ నాయకులు గోపాలకృష్ణ, శ్రీనివాసరెడ్డి, మరియమ్మ, పున్నయ్య, సురేష్ రెడ్డి, మాధవరెడ్డి, రవితేజ, శ్రీను, సువర్ణ, బాలకృష్ణ, వెంకటరత్నం, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు చేసే మంచి పథకాలు కానీ అన్నీ మీరు తీసుకుంటున్నారు. తప్పకుండా ఈసారి మీరు మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలి. జగనన్నని గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ వాసన్నని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూసుకోవాలి. తప్పకుండా మీరంతా వాసన్నని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు కొట్టేసి కోరుకుంటున్నాను. జగనన్నే మా నమ్మకం, మేము నమ్మం బాబు. ఎందుకంటే ఏనోడు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా అధికారం కోసం ఎన్ని జిత్తులు మారి వేషాలు వేస్తున్నారు. మీరు రోజు టీవీ చూస్తే కథలుగా బాగుంటుంది. వాళ్ళు ఏమీ లేదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు. ఎందుకు రాకూడదు అనే దానికి ఎవ్వరు కూడా సమాధానం లేదు. అంటే వాళ్ళు ఎందుకు రావాలి? అబద్ధాలు చెప్పడానికి రావాలన్నా? ఇదంతా ఎందుకంటే మీరు బాగా మనసులో హత్తుకొని ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటేనే మన అందరం కూడా సుఖ సంతోషాలుగా 10 కాలాల పాటు ఉంటామనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అలాగనే ఖచ్చితంగా ఓటు వేసి ఎవరిని గెలిపించాలి? ఓకే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం చేరిన సందర్భం ఏంటంటే, ఇక్కడ అందరూ మనం సమావేశమైన సందర్భం ఏంటంటే, మహిళల్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే దాన్ని ఒకటి. ఈ రోజున ప్రతిపక్షాలు సూపర్ 6 అని చెప్తున్నాయి పథకాలు. సూపర్ 6 పథకాలు ఇస్తున్నాం మేము కాబట్టి మీరందరూ మా మాట వినాలని చెప్తున్నారు. జగన్ అని ఎన్ని ఇచ్చారు? సూపర్ 34 ఇస్తారు. 34 ఎక్కడ, 6 ఎక్కడ? 6లో కూడా పథకాలన్నీ 6 పథకాలు మనల్ని చూసి కాపీ కొట్టినాయి.
జగనన్న ప్రభుత్వం పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలను చూసి కాపీ కొట్టినవి. దానిలో 3 పథకాలు, ఒకటి ఉచిత ఆర్టీసీ అని చెప్తున్నారు. ఈ రోజున తెలంగాణలో అతి ఫెయిల్యూర్ అయిన సబ్జెక్ట్ అది ఆర్టీసీ అనేది. అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసిన చంద్రబాబు నాయుడుకి తెలియలేదా? మరి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు తీసుకొని మీ ముందుకు వస్తున్నారు. ఏది జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని తిప్పి మళ్ళీ ఆయన మీకు ప్రవేశపెడతానని చెప్తూ మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ఎంత పెద్ద అబద్ధం అనేది మహిళలందరూ కూడా గమనించాలి. రెండవది, ఆయన విద్య కోసం నేను ఎంతమంది ఉంటే అంతమందికి మా డబ్బులు ఇస్తానంటున్నారు. మరి ఇదే జగనన్న ఇంటికి ఒకళ్ళకి అమ్మఒడి ఇస్తుంటే ఆ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఎలా అడుగుతున్నారు? ఈ రోజున ఇక్కడున్న స్థానిక టీడీపీ సభ్యులు కూడా, టీడీపీ నేతలు కూడా గంటా బజాయించి చెప్తున్నారు, మేము సూపర్ 6 ఇస్తాం, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని. అంటే ఇది కూడా అబద్ధం అనే కదా లెక్క. ఇంకొకటి, 3 కలిసి వస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడిని లేనిది ఉన్నదిగా మసిపూసి మారేడికాయం చేసి చూపించడానికి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి, ఇప్పుడు మూడో పార్టీ కూడా మన రీసెంట్గా కలిసింది ప్రతిపక్షాల్లో. అంటే జగనన్న ఒక్కడిగా ఎదుర్కొంటున్న యుద్ధాన్ని మిమ్మల్ని అందరినీ అండగా చూసి మాత్రమే ఎదుర్కొంటున్నాడు జగనన్న. కాబట్టి మీరందరూ కూడా జగనన్నకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా 2 సార్లు ఇక్కడ మనకి సేవలు అందించడం జరిగింది. ఆయన మంచితనం కానీ, ఆయన సౌమ్యత కానీ ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలందరి కూడా సుపరిచితమైన వ్యక్తి. అన్నా అంటూ మనం ఆ ఇంటికి వెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాసన్న మాత్రమే. వాసన్న గారు ఎన్నో మీకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఒంగోలుకి ఎంతో మేలు చేశారు. ఆయన మీకు పట్టాల కోసం ఎంత పరితపించి సాధించారో, పోరాడి సాధించారో అవి మీకు అదే లాస్ట్ మంత్లో ఇక్కడే మనం జరుపుకున్న ఒక పండగ వాతావరణంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చి, బట్టలు పెట్టి, మేడం గారు, సార్ అందరూ ఎదురు వచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగా పట్టాలు, బట్టలు ఇవ్వడం జరిగింది. మన 9వ డివిజన్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం మన ఒక సెంటిమెంట్గా వచ్చింది. మన అభివృద్ధిలో దాదాపు ఒక సంక్షేమ పథకాలు 9వ డివిజన్కి 34 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చారు. అమ్మఒడి అయితేమి, ఆసరాలు అయితేమి, ఏ పథకం ఇచ్చినా కూడా డివిజన్లు అన్నింటిలో కల్లా మన 9వ డివిజన్కే ఎక్కువ పథకాలు వచ్చినాయి. ఒంగోలు కోసమే రావాలా, మన రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి అంత ప్రయాసపడ్డారు. మొత్తానికి మీకు 600 ఆయన ఉద్యోగం లేకపోతే ఉద్యోగం నిరుద్యోగుతామని అంటారు. మీరు నమ్ముతున్నారు. ఇంకా అధికారంలోనికి రాకుండానే పెడుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఇబ్బంది. అర్థమైందమ్మా? పెళ్లూరులో వెలిసిన శ్రీ గురునాథేశ్వర స్వామి సహిత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్వాలాముఖి అమ్మవారిని 6 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. 1,00,000 మల్లెలతో అమ్మవారిని మహిళా భక్తులు పూజించారు. ఉగాది పండుగ సందర్భంగా భక్తులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సారిను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు మల్లికార్జున్ గురుకుల్, చెన్నైకి చెందిన వేద పండితులు సుధాకర్ శర్మ వసంత నవరాత్రుల సందర్భంగా దశ మహావిద్యా హోమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని కోటిరెడ్డి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు.
विदितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपादित సీతారాంపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ 108 కలశాలతో శోభాయాత్ర, కోలాట సంకీర్తనోత్సవం, 14న 25 నాదస్వరాలు డోళ్లతో నాద సంకీర్తనోత్సవం, 15న రామ సంకీర్తనోత్సవం, 16వ తేదీన నృత్య గమన గ్రామోత్సవం కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి శ్రీ సీతారామస్వామి దేవాలయం వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాత్రి 7 గంటలకు సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. 100 సంవత్సరాల దేవాలయ చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ వద్ద నుంచి మామిడిపాలెం కొండపై వెలిసిన సీతారామస్వామి దేవస్థానం వరకు 2 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, నట్టం పురంధరదాసు, కోశాధికారి గోగు శివుడు, గౌరవాధ్యక్షుడు సింగంశెట్టి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శి ఇప్పగుంట రామాంజనీయులు, సభ్యులు మద్దెళ్ల మురళి, పూల రామకోటేశ్వరరావు, అర్చకులు ముప్పాళ్ల రాంబాబు, శ్రీగిరి ప్రదక్షిణ నాయకులు జంజం రాధారమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. సీతారాంపురం మామిడిపాలెం కొండ మీద ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానమునందు 13/4/2024 నుండి 17/4/2024 వరకు శ్రీరామనవమి వేడుకలను శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించుటకు ప్రకాశం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఈవో గారు సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వేడుకలను 13వ తేదీ ఉదయం 8 కలశాలతో కలశ శోభాయాత్ర కార్యక్రమం, అలాగే సాయంత్రం ఆ రోజున కోలాట సంకీర్ణోత్సవం. ఈ కార్యక్రమం ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి సీతారాంపురంలోని మామిడిపాలెం కొండ మీద ఉన్న సీతారామస్వామి దేవస్థానం వరకు కార్యక్రమం కొనసాగుతుంది. 14వ తేదీన 25 నాదస్వరములు 25 డోళ్లతో నాద సంకీర్ణోత్సవం. ఇది కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి సీతారామస్వామి దేవస్థానం వరకు 5 గంటలకు జరుగుతుంది 14వ తేదీ. అలాగే 15వ తేదీ రామనామ సంకీర్ణోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ప్రసన్న చెన్నకేశవ దేవస్థానం నుండి మామిడిపాలెం కొండ మీద ఉన్న సీతారామస్వామి దేవస్థానం వరకు 5 గంటలకు 15వ తేదీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో నగరంలో ఉన్న సంఘీయులందరూ పాల్గొని ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ 4 రోజులు ఈ కొండ మీద శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు ఇది ఒక చరిత్ర కలిగిన దేవస్థానం. ఒంగోలు పట్టణానికి మన జిల్లాలో ప్రాచీనమైన దేవాలయం. ఒక మహర్షి కూడా ఇక్కడ 125 సంవత్సరాల కిందట తపస్సు చేసి వెళ్ళాడని కూడా ప్రతీక ఉంది. అందుకని ఇది చరిత్ర కలిగిన దేవాలయం. ఆ సీతారామచంద్రమూర్తి ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ 2 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ అలంకరణ 100 సంవత్సరాల చరిత్రలో జరగలేదు. భక్తులందరూ పాల్గొని శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై. బులెటిన్లో స్వల్ప విరామం. వాళ్ళంతా దివ్యాంగులు. వారిలో కొంతమంది మరొకరికి సహాయం లేనిదే ముందుకు కదలలేరు. అలాంటి వారంతా అబ్బురపరిచేలా యోగాసనాలు చేశారు. భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. ఆ దివ్యాంగ విద్యార్థులు అసాధారణ ప్రదర్శనలతో అందరి మన్ననలు అందుకున్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ అయితే వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ ప్రశంసించడం విశేషం. పతాంజలి శ్రీనివాస్ గురూజీ హాస్టల్ నందు వచ్చారు. ఆ సమయంలో యోగా అంటే ఏంటిదో తెలియదు. లేపి చెప్తా ఉంటే ఏదో ఇసుక పుట్టి పక్కకి వెళ్ళేవాడిని. ఒకరోజు చేసేసరికి కండలన్నీ పట్టేశాయి. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేశాను. అప్పుడు రిలాక్స్గా అయింది. అలా సాధన చేయడం వల్ల గురూజీ వల్ల నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. అలాగే 108 ఆసనాలు చేయడం వల్ల పీరియడ్ గ్రౌండ్స్లో ఆ తర్వాత ఆయాసం, ఒళ్ళు బద్ధకం అలాంటివన్నీ తగ్గిపోయాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది శరీరంలో. ప్రస్తుతానికి అందరితో కలిసి చేస్తూ ఉంటాం. పొద్దున అందరూ చేస్తున్నప్పుడు. ఒంగోలుకు చెందిన పతంజలి శ్రీనివాస్ యోగా మాస్టర్గా ప్రసిద్ధి చెందారు. 108 సూర్య నమస్కారాలతో విద్యార్థులతో మెగా ఈవెంట్ నిర్వహించాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి విషయాన్ని చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 3200 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలతో మెగా ఈవెంట్ నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. తనతో పాటు ముందు వరుసలో ఒంగోలు ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో ఉండే 15 మంది దివ్యాంగ విద్యార్థులు 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం కలెక్టర్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో కలెక్టర్ తాను ఆసనాలు చేస్తూ దివ్యాంగులను ప్రోత్సహించారు. ఒకే వేదికపై ఒకేసారి 3200 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడంతో వీరి ప్రదర్శన భారత్ టాలెంట్స్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. అందులో దివ్యాంగులు కూడా భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా పేరు సత్యనారాయణ, అందరూ నన్ను సత్య అంటారు. నేను రాఘవ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వికలాంగుల బాలుర వసతి గృహంలో నేను నివాసం ఉంటున్నాను. పతాంజలి శ్రీనివాస్ గురూజీ మాకు వచ్చారు యోగా శిక్షణ ఇవ్వటానికి. మామూలుగా పిల్లలు ఉండే బద్ధకం కానీ ఏదన్నా ఉంటే అన్నీ తగ్గిపోయేలా ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. జ్ఞాపక శక్తి పెంచుకోగలుగుతున్నారు. దీనికన్నిటికి కారణం యోగా.
యోగా అంటే మా పతంజలి శ్రీనివాస్ గారు మాకు నేర్పించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అంతేగాక నాకు 2013లో షుగర్ అనేది ఒక వ్యాధి నాకు అటాక్ అయింది. అప్పుడు నేను చాలా ఇబ్బందులు పడతా, చాలా ఆరోగ్య సమస్యలతో ఏదో ఒకటి జ్వరం అని అయ్యని ఇవన్నీ చాలా వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి మొన్నటి వరకు నేను ట్యాబ్లెట్స్ వాడుకుంటా కంట్రోల్ చేసుకుంటా ఉండగలిగాను. కాకపోతే కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. తర్వాత యోగా చేస్తున్నప్పుడు అది యోగా మహత్యము, మా గురువు గారి పుణ్యము నాకు షుగర్ అనేది కంట్రోల్గా ఉంది. దీనికి నేను మా గురువు గారికి ఎంతో రుణపడి ఉంటాను. మా పతాంజలి గురుగారు. అంటే నువ్వు ఆసనాలు చేసేటప్పుడు ఇబ్బంది పడలేదా మొదట్లో? పడ్డాను. పడ్డప్పుడు నువ్వు ఇట్లా చేయలేములే అని చెప్పి వెనక్కి ఇంక చేయలేకూడదు అనుకున్నావా? అనుకున్నాను, కానీ తాత ప్రసాద్ గారు మా పతాంజలి గురువు గారు వచ్చి మాకు నేర్పించారు. నేర్పించినప్పుడు నువ్వు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా శరీర పరంగా, రిస్క్ అనిపించలేదా? ఒళ్ళు నొప్పులు పుట్టినాయి. సూర్య నమస్కారాలు అని చేస్తావు రెగ్యులర్గా హాస్టల్లో కూడా చేస్తుంటావా? తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి నువ్వు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు మీరందరూ. ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. మాలాగా ఎవరు చేయలేరు, దమ్ముంటే చేయమను. వెరీ గుడ్. 108 సూర్య నమస్కారాల ఈవెంట్లో పాల్గొనడం వెనుక దివ్యాంగ విద్యార్థులు కఠోర పరిశ్రమ దాగి ఉంది. ఆసనాలు చేసేందుకు శరీరం సహకరించపోయినప్పటికీ తాము ఎవరికీ తీసిపోమన్న ఒక్క కసి వారిని యోగాసనాల వైపు నడిపించింది. ఈ సమయంలో పతంజలి శ్రీనివాస్ మొక్కవోని దీక్షను కూడా ప్రశంసించకుండా ఉండలేం. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు వారితో ఆసనాలు చేయించారు. ఆ సమయంలో ఒంగోలుకు చెందిన తాత ప్రసాదరావు కూడా సహకారాన్ని అందించారు. దాంతో అనుకున్న సమయానికి ఎంపిక చేసిన 15 మంది దివ్యాంగ విద్యార్థులు 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసి రికార్డు బుక్లో తమ పేర్లు లిఖించుకున్నారు. ఒక 25 రోజుల సెషన్లో అద్భుతంగా వాళ్ళు ఆసనాలు యోగా చేయగలిగారు. దాన్ని మనం డెమో ప్రకటించిన తర్వాత నాకు చాలా ఆత్మస్థైర్యం పెరిగింది. వాళ్ళు చెవి వినపడిన వాళ్ళు మరి మాట్లాడిన వాళ్ళే చేయగలగాలింది. మళ్ళీ ఈరోజు మా గురువు గారు వచ్చి వికలాంగులు ఒక క్లాస్ పెడదామని అడిగారు. ఆ వికలాంగుల క్లాసులో పెట్టినప్పుడు ముక్కు చెవి గొంతు బాగా సరైన ఉండే చేయగలిగినప్పుడు వికలాంగులు ఎందుకు చాలా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు వెళ్ళాము. తర్వాత వీళ్ళు వచ్చి మేము 2 రోజులు రాగానే వాళ్ళు చాలా విసుగు చెందారు. అయ్యా ఏందయ్యా మాకు ఈ బాధ అని చెప్పని. కానీ వాళ్ళకి వల్ల ఈ బదిలీ గురించి చెప్పి ఇన్స్పిరేషన్ తెచ్చి వాళ్ళని ఆ వికలాంగుల్లో చైతన్యవంతం తెచ్చి గురువు గారు మేము పతంజలి శ్రీనివాస్ గారు నేను వాళ్ళని 5:30 నుంచి 7 గంటల గాంధీ రోడ్డు క్లాస్ అయిపోద్ది. వీళ్ళు పొద్దున్నే లేవలేరు కాబట్టి 7 గంటలకు వచ్చి 8:15 వరకు ప్రతిరోజు శిక్షణ ఇచ్చాము. 21 రోజు నుంచి 4 రోజులు 2 నెలలు 3 నెలలు వాళ్ళు బాగా నేర్చుకొని ఈరోజు ఆసనాలు కొంతమంది అవకాశం ఉండే ఆసనాలు నిలబడి ఆసనాలు వేయగలిగారు, పండుకోని ఆసనాలు వేయగలిగారు. మళ్ళీ సూర్య నమస్కారం 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేశారు. దీనిలో మాకు అద్భుతమైన ఆత్మ స్థైర్యం, మన దురాల మాటలను దూరం చేసుకోవడానికి అద్భుతమైన యోగ విద్య, ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి కోసం చేసి ఈ సేవలు మేము చేస్తున్నాము. మీరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారని మనస్ఫూర్తిగా. గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి సూర్య నమస్కారాలు, ఎదుగుదలకి 4 ఆసనాలు, అలాగనే ప్రాణాయామాలు, ఇంత చిన్న ప్యాకేజ్తో వాళ్ళ మనసులో ముద్ర వేద్దామనే సత్సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం. వికలాంగుల వసతి గృహంలో సూర్య నమస్కారాలతో ప్రారంభించాం, యోగాతో. వెళ్ళిన రోజు చూడాలి వీళ్ళందరినీ చాలా నిరుత్సాహంగా, మాకెందుకండి యోగా అన్నారు ప్రతి ఒక్కళ్ళు. స్టీఫెన్ కానీ సత్య కానీ వీళ్ళలో ఒక అద్భుతమైన మనోధైర్యాన్ని చూసాము, వాళ్ళలో ఉత్సాహాన్ని చూశాను. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వీళ్ళు వాకింగ్ ఉండదు, వీళ్ళకి నడక ఉండదు. నడక లేనప్పుడు జీర్ణ వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేసినప్పుడు వాళ్ళలోని జీర్ణ వ్యవస్థ అద్భుతంగా ఉత్తేజం పొందింది, మలబద్ధకం దూరమైంది, ఆహారం తీసుకోవటంలో ఉన్న ఆ మాధుర్యం తెలుస్తుంది. అంతకుముందు ఏదో తింటూ ఉండేవాళ్ళు 3 పూటలు, అందులోని రుచి తెలుస్తుంది, ఆకలి తెలుస్తుంది. ఇవన్నీ నేనైతే గమనించాను, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశాను. కలెక్టర్ గారు ఈ పిల్లల విషయంలో చాలా ఆశ్చర్యం, ఉత్సాహం చూపించారు. వారు ఉన్న ఇప్పుడు బిజీ షెడ్యూల్లో చక్కగా రంగారెడ్డి చెరువు పార్కులో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మా యోగా బంధువులు యోగ మిత్రులతో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ పిల్లలకి ప్రశంసా పత్రాలను అందించారు. అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన మన సత్య గారికి ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే మీకు ఉద్యోగం ఉందని చెప్పారు.
రెజ్యూమ్ ఇమ్మన్నారు. సో కలెక్టర్ గారికి ఉద్యోగ హామీ ఐటీసీలో ఏదో వారికి ఏర్పాటు చేస్తానన్నారు సత్య గారికి. సో చాలా సంతోషం. లాస్ట్ ఫిబ్రవరి 16న జరిగినటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సూర్య నమస్కారాలు అంటే యోగా 108 జరిగిన వాటిల్లో దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరితో పాటు అంటే టోటల్గా 3200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదంతా కూడా మనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకున్నాం జిల్లా తరపున. దాంట్లో మా దివ్యాంగులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషదాయకము. మా పిల్లలందరూ కూడా దాదాపుగా 15 మంది పిల్లలు, వీళ్ళందరూ కూడా సంతపేటలో ఉన్నటువంటి దివ్యాంగుల బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. డిగ్రీ చదువుతూ, ఇంటర్ చదువుతూ, ప్లస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దాదాపుగా 15 మంది ఈ యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మా పిల్లలు కూడా సొంతం చేసుకున్నారు, తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దానికి నేను జిల్లా తరపున చాలా సంతోషపడుతున్నాను. దీనంతటికి కూడా ముఖ్య కారణము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వారు ప్రోత్సహించడం వల్ల వారు ఖచ్చితంగా మన దివ్యాంగులు కూడా అన్నిట్లో ముందుండాలని చాలా మమ్మల్ని ప్రోత్సహించేవారు సారు. లాస్ట్ 2 days బ్యాక్ కూడా రంగరాయి చెరువు దగ్గర ఉన్నటువంటి పార్క్ నందు కూడా మళ్ళీ సారు వీళ్ళందరికీ కూడా పేరున ఒక మెమోంటోలు ఇవ్వడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ యోగా అనేది మంచిది, మానసిక ఉల్లాసానికి ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. ఆరోగ్యము, మనశ్శాంతి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి యోగా చేయడం వల్ల. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యోగా నేర్పడానికి యోగా గురువైనటువంటి పతంజలి శ్రీనివాస్ గారు కూడా మాకు చాలా సహకరించారు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే 4ంటికి వచ్చి మా హాస్టల్లో ఉన్న పిల్లల్ని లేపి వారికి యోగా చేయించి మరీ వెళ్తుండేవారు. మన దైనందిక జీవితంలో మంచి ఆహారం తీసుకోవడము, యోగా చేయడము మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి, అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు యోగాని నేర్చుకోవాలని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో భక్తులు శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తరలి రావడంతో శ్రీగిరి భక్త జన సముద్రంగా భాషించింది. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు సువర్ణ అష్టదళ పద్మ పాదార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తన్మయులైన భక్తుల గోవింద నామస్మరణతో శ్రీగిరి ఆలయం ప్రతిధ్వనించింది. సాయంత్రం ఉగాది ఆస్థానంలో శంకర శర్మచే పంచాంగ శ్రవణం జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆద్యత సేవల ధర్మకర్తలు ఆలూరు జ్వాలారామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి లక్ష్మీకుమారి, ఆలూరు వెంకటేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, వింటారో అటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను కళ్యాణ దుస్వప్నాలతో గంగా స్నానం చేస్తే కలిగేటువంటి వృద్ధి చెందుతారని, నానా కర్మ సుసాధనం సముచితం, ఎటువంటి కర్మైనా సరే తిరిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా శుభకరంగా ఉంటారని ఈ యొక్క పంచాంగ శ్రవణం కనుక చేసి ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క దేవత అధిపతి ఎలా ఉంటారో ఈ గోధినామ సంవత్సరంలో అధిపతి ధాన్యాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్ర భగవానుడు, రసాధిపతి బృహస్పతి గురువు. మనకి నవనాయకుడు 9 నవనాయకులు ఉన్నారు. ఈ 9 గ్రహాలు ఒక్కొక్క అధిపతిని పాలిస్తూ ఉంటారు. మనకి ఈ సంవత్సరం 9 మందిలో 7 పాపులు, 2 మాత్రం. పాపులు అధికంగా ఉండటం వలన
మన రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా సామాజికంగా ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభకరంగా ఉంటారని ఈ యొక్క పంచాంగ శ్రవణం కనుక చేస్తే ఈ శుభమంతా కలుగుతుంది అని ఈ యొక్క పంచాంగ శ్రవణం. ప్రాథమంగా ఈ యొక్క గురునామ సంవత్సరం, ఈ సంవత్సరం యొక్క నామం పేరు గురునామ సంవత్సరం. ఈ సంవత్సరములకు అధిపతి పార్వతి పరమేశ్వరుడు. ప్రతి సంవత్సరములకు ఒక్కొక్క సంవత్సరములకు ఒక్కొక్క దేవత అధిపతి ఎలా ఉంటారో ఈ గురునామ సంవత్సరములకు అధిపతి పార్వతి పరమేశ్వరుడు. ఈ గురునామ సంవత్సరంలో రాజు నీరసాధిపతి కుజుడు. మనకి ఈ సంవత్సరం ప్రారంభంగా తెలుగు సంవత్సరాది ఉగాదిని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి పంచిపెట్టారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా గుంటూరు సుబ్బరాయ శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణాన్ని భక్తులు ఆసక్తిగా విన్నారు. అందుకే దానికి రుద్రకన్య అని కూడా పేరు ఉంది. ఈ నర్మదా నదిలో స్నానం చేసేటువంటి వారు మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా నివసిస్తుంది కాబట్టి ఎక్కడ వెళ్ళి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఈ నర్మదా నదిలో కనుక మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్లోని ఇందోర్ అయితే ఓంకారేశ్వరం అన్నమాట. అక్కడే మనకి నర్మదా నది ప్రవహిస్తూ ఉన్నది దాని దగ్గరలో. ఆ తర్వాత ఇందోర్ మధ్యప్రదేశ్లో ఇందోర్ ఓంకారేశ్వరం అంటే దేశంలో పాఠ్యమైనటువంటి ఏ వారం నాడైతే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి క్రమము ఆ సంవత్సరం మొత్తంగాను రాజుగా ఉంటారు. అంటే ఇవాళ మంగళవారం కనుక మంగళవారానికి అధిపతి కుజుడు కనుక ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు రాజుగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా మిగతా మంత్రులందరూ ఏ విధంగా వస్తారంటే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజున వారాధిపతి మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా సింహరాశిలోకి రవి ప్రవేశించే రోజు వారాధిపతి సేనానాయకుడు. కర్కాటక రాశి అంటే ఈ సంవత్సరం పాపగ్రహ ప్రభావం అనేటువంటి ఎక్కువగా ఉంది. అయితే ఈ రాజు కుజయోగం ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటి ఒకసారి ప్రశ్నించినట్లయితే రాజు కాబట్టి మనకి ఈ విధంగా ప్రభావ అనేటువంటి పేరుతో మనకి సంవత్సరాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా ఈ ఎవరి చేతిలో అయితే పడవలో ఆడి చేతిలోనే పడ్డాయి. వేదం అంటే ఏంటి? అది ఒక జ్ఞాన కారణం. ఈ అమూల్యమైన సంపద రాక్షసుల చేతిలో పడింది. తర్వాత కాలంలో కార్తీక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రయాణం ప్రారంభించాడు. అందుకనే హృదయంలో కార్తీక శుద్ధ నవమి నాడు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రేమ, నమ్మకం, మంచితనం, స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచే మొదలవ్వాలని మరిచిపోవద్దు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.